కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఐక్యంగా పోరాడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీలకు అతీతంగా ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకుందామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు అసెంబ్లీలో సీఎం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా 27న ప్రధాని మోదీ హాజరయ్యే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు సీఎం. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఐక్యంగా పోరాటం చేద్దామన్న సీఎం త్వరలోనే అందరం కలిసి కార్యాచరణ రూపొందించుకుందామన్నారు. తెలంగాణ హక్కుల సాధనకు ఎక్కడి దాకైనా వెళ్తామన్నారు సీఎం రేవంత్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తి వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్ర పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని నిరసనను తెలియజేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేట్టు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సభ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ తీర్మానాన్ని సభ్యులందరూ పార్టీలకు అతీతంగా చప్పట్ల ద్వారా మీరందరూ ఆమోదం తెలపండి. తదుపరి కార్యాచరణ మళ్ళీ మనం అందరం కూడా చర్చించుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మన హక్కులను సాధించుకుందామని తమరి అనుమతితో ఈ తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్నాను అధ్యక్ష. 2 రాష్ట్రాలకు ఏమివ్వాలో విభజన చట్టంలో కాంగ్రెస్ స్పష్టం చేసిందన్నారు సీఎం. 10 ఏళ్లుగా విభజన చట్టంలోని హామీలను మోదీ సర్కార్ పక్కన పెట్టిందన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అనుమతులపై ప్రధానిని 3 సార్లు, కేంద్ర మంత్రుల్ని 18 సార్లు కలిసి విన్నవించామన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం కక్షపూరితంగా ప్రవర్తించిందన్నారు సీఎం. 3 సార్లు ప్రధానమంత్రిని కలిసిన, 18 సార్లు వివిధ మంత్రులను కలిసినాం. ప్రతి ఒక్కరిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి, గిరిజన యూనివర్సిటీ గురించి, IIIT గురించి, IIM గురించి, మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం, రీజనల్ రింగ్ రోడ్డు కోసం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం, ఈరోజు ఈ రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి కోసం, సెమీ కండక్టర్స్ కోసం, అదేవిధంగా IT పరిశ్రమల కోసం, ఈరోజు ఫార్మా పరిశ్రమల కోసం అనుమతులు ఇవ్వండి, మీరు నిధులు ఇవ్వండి అని చెప్పి ఈరోజు వారిని కలిసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అధ్యక్ష. కేంద్రం తెలంగాణకు చాలా ఇచ్చిందని బీజేపీ వాళ్ళు అంటున్నారు. మోదీ గుజరాత్లో తన ఎస్టేట్లు అమ్మి మనకిచ్చారా అని ప్రశ్నించారు సీఎం. హక్కుగా రాష్ట్రానికి ఇవ్వాల్సిందే కేంద్రం ఇస్తోందన్నారు. పన్నుల రూపంలో తెలంగాణ రూపాయి ఇస్తే 45 పైసలు కూడా తిరిగి ఇవ్వట్లేదన్నారు. బీహార్ రూపాయి పన్ను చెల్లిస్తే కేంద్రం తిరిగి 7 రూపాయలు చెల్లిస్తోందన్నారు రేవంత్. దేశంలో 1 రూపాయి తెలంగాణ రాష్ట్రం 1 రూపాయి కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తే తెలంగాణ రాష్ట్రానికి తిరిగి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది 47 పైసలు అధ్యక్ష. కానీ అదే బీహార్ రాష్ట్రం 1 రూపాయి పన్ను చెల్లిస్తే బీహార్ రాష్ట్రానికి 7 రూపాయల 26 పైసలు వాళ్ళకు తిరిగి వస్తున్నాయి అధ్యక్ష. ఈరోజు చాలామంది కేంద్ర ప్రభుత్వం మీకు అమృత్ ద్వారా మీకు 3500 ఇచ్చిండ్రు, 3500 కోట్లు ఇచ్చిండ్రు. నేను అడుగుతున్నా, లేకపోతే ఇంకేదో ఇచ్చిందని. ఏం గుజరాత్లో మోడీ గారి ఎస్టేట్లు అమ్మి మనకేమని ఇచ్చిండా అధ్యక్ష? కాంగ్రెస్ హయాంలో అన్ని రాష్ట్రాలకు అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చిందన్నారు సీఎం. కాంగ్రెస్ దేశ అభివృద్ధికి కృషి చేసి ప్రపంచంతో పోటీపడే స్థాయికి తెచ్చిందని చెప్పారు. మోదీ మాత్రం కుర్చీ బచావో బడ్జెట్ ప్రవేశపెట్టారని విమర్శించారు. అసెంబ్లీలో అధికార ప్రధాన ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కేంద్ర బడ్జెట్పై చర్చలో భాగంగా ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ఆర్టీసీపై హరీష్ రావు, మంత్రి పొన్నం మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. కీలకమైన చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. మాకు జవాబు చెప్పండి, మీకు కేసీఆర్ అవసరం లేదని కేటీఆర్ అనడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ది మేనేజ్మెంట్ కోటా అనుకున్నా అంతకంటే దారుణమన్నారు. రేవంత్ పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని తాము కూడా అనొచ్చని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దేమనే భయంతో ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది.
కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష, ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము చాలా అధ్యక్ష, కేసీఆర్ గారు అవసరం లేదు అధ్యక్ష. ఆయన వచ్చినా రాకున్నా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది. సభను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళ కుటుంబం అంతా సభను తప్పుదోవ పట్టించే పని మీదనే ఉన్నట్టున్నారు అధ్యక్ష. నేను వారు మేనేజ్మెంట్ కోర్ట్ అనే అనుకున్నా కానీ యాబ్సెంట్ ల్యాండ్ లార్డ్ కానీ కూడా ఇప్పుడు అర్థమవుతుంది అధ్యక్ష. కేంద్రం తీరుకు నిరసనగా పార్టీలకు అతీతంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేద్దామన్న కేటీఆర్ కామెంట్స్ పై స్పందించారు సీఎం రేవంత్. ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తానంటే తాను కూడా దీక్షలో కూర్చుంటానని చెప్పారు. చావు నోట్లో తలపెట్టానని తాను ఎప్పుడు చెప్పలేదన్నారు సీఎం. ఇక సచ్చేదాకా దీక్ష చేద్దామని కేటీఆర్ అనడం కరెక్ట్ కాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సీఎం డిప్యూటీ సీఎం కామెంట్స్ పై అభ్యంతరం తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆమరణ దీక్షకు మొత్తం మంత్రివర్గం కూర్చోండి సార్, మేము అండగా ఉంటాం, మేము చుట్టూ కూర్చుంటాం, సచ్చేదాకా కూర్చోమనండి, మేము అండగా ఉంటాం, కేంద్రంతో కొట్లాడదాం. మంత్రులందరూ పోయి ఢిల్లీలో సచ్చేదాకా కూర్చోండి. ఏంటి సచ్చేదాకా కూర్చునేది? ఇదేం ఆలోచన అండి? ముఖ్యమంత్రి మంత్రులు సచ్చేదాకా కూర్చోండి అని చెప్పేటువంటి ఇదెక్కడ ఆలోచన? మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించడమని మేము ఎప్పుడు చెప్పుకోలే. 24 గంటలు తిరగకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము ఎప్పుడు దీక్షలు చేసి చావు నోట్లో తలబెట్టినమని అబద్ధాలు చెప్పలే. ఆ మధ్య మాట్లాడుతూ రుణమాఫీ గురించి హరీష్ రావు దీక్ష చేయాలన్నాడు, నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలన్నాడు. మరి అన్నీ మేమే చేస్తే నువ్వేం చేస్తావు? లేని అంశాలను మాట్లాడి కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఏళ్లు బాగా చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారని కేటీఆర్ ప్రశ్నించారు. ఆవు కథలు చెప్పడంలో కేటీఆర్ దిట్ట అని విమర్శించారు. బీజేపీతో ఎలాంటి చీకటి ఒప్పందాలు లేవని కేటీఆర్ చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. అధ్యక్ష, రామ్నాథ్ కోవింద్ గారి ఎలక్షన్ గురించి చెప్పారు. అవును సార్, ఎస్, ఒక దళితుడు రాష్ట్రపతి అవుతుండంటే మేము అండగా నిలబడ్డాం, ఎస్, బరాబర్ ఓటేసినాం. ఉపరాష్ట్రపతిగా ఒక తెలుగు బిడ్డ అవుతున్నాడు వెంకయ్యనాయుడు గారు అంటే ఎస్, అండగా నిలబడ్డాం, ఓటేసినాం. కానీ తదుపరి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకరిని పెడితే మేము ఉల్టా క్యాండిడేట్ని పెట్టినాం యశ్వంత్ సిన్హా గారితో. మేము మద్దతు ఇవ్వడమే కాదు సార్, నేను పోయి రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చొని పార్లమెంట్లో మా పార్టీ తరఫున నేను సంతకం పెట్టి వచ్చిన. రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెడితే రామ్నాథ్ కోవింద్ గారిని, దానికి మీరు మద్దతు ఇచ్చారు. మీరు చెప్తా ఉన్నారు రామ్నాథ్ కోవింద్ గారు దళితులు కాబట్టి మేము మద్దతు ఇచ్చామని. మీరా కుమార్ గారు దళితురాలు కాదా? తెలంగాణ రాష్ట్ర సాకారాన్ని నిజం చేసిన మీరా కుమార్ గారికి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? ఆర్టీసీ ఇష్యూపై అసెంబ్లీలో హాట్ చర్చ జరిగింది. ఆర్టీసీ యూనియన్లను ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. దీనిపై సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు ఆర్టీసీ పదవి పోగొట్టడానికే యూనియన్లను కేసీఆర్ రద్దు చేశారని సెటైర్లు వేశారు. ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులెన్ని ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా? ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి. 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా ఆదరబాదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. సభలో అధికార, ప్రధాన ప్రతిపక్ష సభ్యుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు కొనసాగాయి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్ర హక్కుల సాధన కోసం పార్టీలకు అతీతంగా కలిసి పోరాడదామన్నారు సభ్యులు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీల ప్రయోజనాలను పక్కన పెట్టాలన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు వ్యతిరేకంగా అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. సభలో డిస్కషన్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా తెలంగాణ ఊసేలేదన్నారు. సమైక్య స్ఫూర్తిని దెబ్బతీసేలా కేంద్ర బడ్జెట్ ఉందన్నారు శ్రీధర్ బాబు. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా ఉందంటే అధ్యక్ష, పూర్తి స్థాయిలో అత్యంత వివక్ష పూరితంగా ప్రమాదకరంగా ఉంది. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన సమైక్య న్యాయ సూత్రాలకు పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉంది. తెలంగాణ పదాన్ని ఒక్కసారి కూడా
పలకలేదు, దాని ఊసనే లేదు. చాలా దురదృష్టకరం, బాధాకరమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. ఏపీకి నిధులిచ్చేందుకు తమకు ఇబ్బంది లేదన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణకు అన్యాయం జరిగినందుకే తమకు బాధగా ఉందన్నారు. సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి విపక్షాల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదన్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అందరం కలిసి కొట్లాడదామన్నారు బట్టి. రాష్ట్రానికి జరిగిన నష్టం పైన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా చర్చ పెట్టి ఒక తీర్మానం చేసి కనీసం ఆ డిమాండ్స్ డిస్కషన్ చేసేటప్పుడైనా ఏమైనా మార్చుకొని ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు పొందడం కోసం ఒక తీర్మానం చేసి పంపిద్దామనే ఆలోచనతో చర్చకు పెడితే మీరు బీజేపీతో గతంలో అనేక సందర్భాల్లో వారు బిల్లులు పెట్టిన ప్రతి సందర్భంలో వారి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రామ్నాథ్ కోవింద్ గారు దళితులు కాబట్టి మేము మద్దతు ఇచ్చామని. మీరా కుమార్ గారు దళితురాలు కాదా? తెలంగాణ రాష్ట్ర సాకారాన్ని నిజం చేసిన మీరా కుమార్ గారికి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? సభలో బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇస్తే తెలంగాణ ఎడారిగా మారేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తెలంగాణకు బీజేపీ ఎంతో చేసిందని చెప్పుకొచ్చారు. ఏలేటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగితే బీజేపీ వాళ్లకు ప్రశ్నించే పౌరుషం లేదా అంటూ ఫైర్ అయ్యారు. సభ నుంచి వాకౌట్ చేశారు బీజేపీ సభ్యులు. ఈ రోజు కేవలం కేంద్రం మీద నెపం పెట్టి ఏదో ఒక రకంగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా అధ్యక్ష. ఇదే చిత్తశుద్ధి మీరు ఇచ్చిన హామీల మీద, ఇదే చిత్తశుద్ధి మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల మీద ఎందుకు లేదని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. ఏ రోజైనా కేంద్రము మీరు మంత్రులు వెళ్ళి అడిగినప్పుడు శాంక్షన్ ఇస్తేనేమో ఆ రోజు మంచి కోరినారు అధ్యక్ష. అంటే పెడితే పెళ్లి కొడతారు, లేకుంటే సాగు కొడతారు అధ్యక్ష. తెలంగాణ నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రానికి ఏమి ఇచ్చారు, ఈ బడ్జెట్లో ఏమి ఇచ్చారో చెప్పండి. అది చెప్పకుండా ఊరికే తప్పగా అనేటి దింపితే ఎట్లా? వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు అధ్యక్ష, వీళ్ళకి చర్చ చేయడం ఇష్టం లేదు. తప్పు జరిగింది, ఎట్లా మేము సేవ్ చేసుకోవాలి ఫేస్లు అనే దాని కొరకు ఊరికే విధంగా వాదన చేస్తా ఉండు. ఓన్లీ తెలంగాణకు నిన్నటి బడ్జెట్లో అన్యాయం జరిగింది, దాన్ని మీరు అవునంటారా కాదంటారా? ఈరోజు అనేకంగా మధ్యలో ఉండి కూడా అనొచ్చు, మధ్యలో మాకేమో అటు కాదు ఇటు కాదని అనొచ్చు. మీరు ఏదైనా చెప్పండి స్టాండ్. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం తెలంగాణకు కూడా నిధులివ్వాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు మన హక్కు అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఆర్ఎఫ్సికి 10,000 కోట్ల రుణమాఫీ చేయించానని అసెంబ్లీలో చెప్పారు ఎమ్మెల్యే వివేక్. మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు రామగుండం ఫర్టిలైజర్ గురించి మాట్లాడారు అధ్యక్ష. అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి అప్పుడు ఆ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ రీఓపెన్ చేయడానికి చర్చ చేయడం జరిగింది. మనమందరం కూడా కలిసి కొట్లాడినప్పుడే ఈ నిధులు ఏదైతే మన హక్కున్నదో, మనకు కూడా తెలంగాణకి ఈ ఎక్కువ నిధులు వస్తే మనం ఏదైతే ఇంతకుముందు బీద ప్రజలకు గ్యారంటీ స్కీమ్స్ ఇచ్చినామో ఇవన్నీ కూడా ఒకటే తొందర సమయంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్పై కేంద్రానికి ప్రత్యేక ప్రేమ ఏమీ లేదన్నారు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కుర్చీని కాపాడుకునేందుకే ఏపీకి ప్రత్యేక నిధులిచ్చారని విమర్శించారు. తెలంగాణకు ఇచ్చిన హామీల సంగతి ఏమైందని ప్రశ్నించారు. ఇవాళ జరిగిన పరిస్థితి ఏమిటి? ఇవాళ జరిగిన చర్చ ఏంటంటే 2014లో పునర్విభజన చట్టానికి సంబంధించి మనకు కొన్ని హామీలు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్కు కొన్ని హామీలు ఇచ్చారు. మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్కు ఏం చేయలేదు, మనకి అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. తెలుగు ప్రజలపైన వారికి ఎటువంటి ప్రేమ లేదు, అభిమానం లేదు. ఇవాళ కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ కుర్చీని నిలబెట్టుకోవటం కొరకు ఇవాళ వారికి సహాయం చేశారు. ఇది మన గమనంలో తీసుకోవాలి. తెలంగాణపై మొదటి నుంచి కేంద్రం వివక్ష చూపిస్తోందన్నారు ఎంఐఎం సభ్యుడు మాజిద్ హుస్సేన్. బడ్జెట్ కేటాయింపుల్లోనూ అన్యాయం జరిగిందన్నారు. And announced that AP would be provided rupees 15,000 crores as additional grants in the current year and similar amounts in the future years. Moreover, the union government has been targeting Telangana state by restricting the borrowing of the state under FRBM Act by curbing the loans taken by corporations, governments undertakings under the government guarantees with budgetary borrowing of the state government. కేంద్ర బడ్జెట్ పై ప్రభుత్వ తీర్మానానికి సభ్యులంతా ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. సీఎం విజ్ఞప్తి మేరకు తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అల్పపీడనం ఉపరితల ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నదులు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులోకి వరద కంటిన్యూ అవుతోంది. గ్రామాల్లో భారీ వర్షాల వల్ల తీవ్ర నష్టం జరిగింది. పంటలు నీట మునిగాయి. నదుల తీర ప్రాంతాల్లోని కొన్ని గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదులకు వరద ప్రవాహం పెరిగే ఛాన్స్ ఉండడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సిటీలో ఉదయం నుంచి సన్నటి జల్లులు పడ్డాయి. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు పలు జిల్లాల్లో నదులు వాగుల్లో వరద కంటిన్యూ అవుతోంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్లు పూర్తిగా మునిగిపోయాయి. బెజ్జూరు మండలంలోని 13 గ్రామాల్లోకి ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో 4 రోజులుగా ప్రజలు జల దిగ్బంధంలో ఉన్నారు. చింతల మానేపల్లి మండలం దిందా గ్రామం కూడా జల దిగ్బంధమైంది. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై వర్షం ప్రభావం కొనసాగుతోంది. శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, కళ్యాణి ఖని ఓసీల్లో వర్షం నీరు చేరి 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. That's all for now.